హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ అని ఇంట్లోనే ఇలా ఈజీగా, సింపుల్‌గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఎలా చేయాలో వీడియో చూసేద్దామా? ముందుగా 750 గ్రామ్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవడం కోసమని ఇందులో మసాలాలు యాడ్ చేశాను. మసాలాలంటే కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మేతి, బిర్యానీ మసాలాలు, ఇలా 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం, ఇందులోనే చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపి లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ కోసమని నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ కూడా తీసుకొని ఒక 1 అవర్ పాటు కడిగేసి నానబెట్టానండి. ఇలా 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా రైస్ ప్రిపరేషన్ కోసమని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఇలా ఎసరు పెట్టుకోవాలి. ఇలా ఎసరు వచ్చాక ఇందులో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్‌ని వేసుకొని ఒకసారి కలుపుకొని 80% వరకు ఉడికించుకోవాలి. మనకు 80% ఉడికితే సరిపోతుంది. ఇలా 80% ఉడికాక వాటర్ వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చికెన్‌ని కూడా తీసుకొని కొంచెం ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్కలనేవి ఇంకొంచెం టేస్ట్‌గా వస్తాయి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో నేను కొంచెం టమాటా పేస్ట్ యాడ్ చేశానండి. ఇలా టమాటా పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం జ్యూసీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇందులోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పొడి, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇలా అన్నీ వేసుకొని కొంచెం నూనె అనేది పైకొచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి దమ్ ఇవ్వాలండి మనం. దీనికోసమని ఒక గిన్నెలో ముందుగా చికెన్ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఒక లేయర్‌గా. మరో లేయర్‌గా ఇలా రైస్‌ని కూడా వేసుకున్నాను. ఇలా ఒక లేయర్ రైస్ వేసుకొని దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దానిపైన చికెన్ వేసుకున్నానండి. ఇంకా లాస్ట్‌లో మిగిలిన రైస్ మొత్తం వేసేసుకున్నాను. ఇలా అన్ని లేయర్‌గా వేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక నిమ్మరసం వేసుకొని లాస్ట్‌లో బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇంకా దమ్ ఇవ్వడమే అండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బిర్యానీకి దమ్ ఇచ్చామంటే టేస్ట్ అనేది సూపర్‌గా వస్తుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.